అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈవిడ మా అమ్మగారు మరి పుల్లపాడు నుంచి వస్తున్నారు, పేట కుమారి గారు. అయితే ఒక 4 నెలల క్రిందట మరి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు మరి తండ్రి గారి చేత ప్రార్థన చేయించి పంపించాను. అయితే మా అమ్మతో పాటుగా ఇంకా కొంతమంది వెళ్ళారు. అయితే మా అమ్మకైతే 300 షుగర్ ఉందని చెప్పారు. అలాగే వాళ్ళకు కూడా 300 షుగర్ ఉందని చెప్పారు. అయితే తండ్రి గారి ప్రార్థన చేయించాను కదా, అమ్మ నీకేం కాదు, నన్ను పంపించేస్తారేమో అని ఫోన్ చేసింది. నీకేం కాదు, తండ్రి గారు ప్రార్థన చేశారు కదా, నీకు చేస్తారని నేను చెప్పాను, ధైర్యం చెప్పాను ఆవిడకి. అలా అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళని పంపించేశారమ్మా, 300 షుగర్ ఉంది అలాగే వాళ్ళని పంపించేశారు, కానీ నన్ను మాత్రం ఉంచారు అనేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిందండి. అలాగే మళ్ళీ తర్వాత శాసనం చెప్పుకున్నారంటే ఇంకా అలాగలా గడిపేసిందండి. మొన్నటి కాలంలోనూ పండగ టైంలోనూ మరి ఏమైందంటే తెలీదు, కన్నంతా ఒకటే నీరు కారడం, అసలు రెప్ప అలా తెరిచేది కాదండి. అయితే నేను ఒకటే చెప్పాను, యెహోవా అగ్నిజ్వాల ప్రార్థనా మందిరంలో తైలం నువ్వు తాగి కంటికి రాస్తావమ్మా, అప్పుడు దేవుడు కార్యం చేస్తారు. అలాగే ఇక్కడ నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకో, అప్పుడు నీకు స్వస్థ కలిగిద్ది, కన్ను బాగా తేటగా కనిపిస్తుంది అని చెప్పాను. అలాగే ఆ తైలం యొక్క ఆవిడ తాగి ఆ కంటికి రాసుకున్నప్పుడు నిజంగా ఎంతగానో దేవుడు ఆ తైలం ద్వారా కార్యం జరిగించాడు. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయికి మొన్న జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు మరి వారం రోజులు ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అలా తిప్పడం జరిగింది. అయితే జ్వరం ఏంటి ఇంకా తగ్గట్లేదు అనేసి మరి బ్లడ్ టెస్ట్ పంపించారు. ఆ టెస్ట్లోనూ ప్లేట్లెస్ పడుకొని మరి మనిషికి వచ్చి 1,50,000 ఉండాల్సిన ప్లేట్లెస్ మరి ఆ బాబుకి అయితే 60,000 పడిపోయి, మరి తండ్రి గారి చేత నేను ప్రార్థన చేయించినప్పుడు, అమ్మ కొద్దిగా పెరుగుతాయి, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు, బాబు చక్కగా ఉంటాడు, యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానన్నానండి. అయితే తండ్రి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ప్లేట్లెస్ మరి 1,50,000 ఉండవలసినవి 60,000 పడిపోయినాయి కదండి, 60,000 1,00,000 పెరిగినాయండి. అదే ఆ డెంగ్యూ పాజిటివ్ అని చెప్పారయ్యా అని మళ్ళీ నేను ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు, అమ్మ జ్వరం కూడా తగ్గిపోతే నయం అవుతుంది, బాబు కూడా చక్కగా ఉంటాడని చెప్పారు. అలాగే అయ్యగారి ప్రార్థన ద్వారా మాకు ఇంట్లో 2 కార్యాలు దేవుడు చేశారండి. కొద్ది సాక్షిని దేవుడు దీవించిన కాక.